హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో ఇవాళ నేను ఏ క్లాస్ చెప్పడానికి కూడా రాలేను ఇక్కడ. రైట్, మనకు ఆల్రెడీ కృష్ణ సార్ అండ్ వివేక్ సార్ ఇద్దరు కూడా కలిసి క్లాస్ 11th అండ్ 12th ఫిజిక్స్ చాలా పర్ఫెక్ట్గా క్లాసెస్ అయితే రన్ అవుతున్నాయి. ఎవ్రీడే సివి రామన్ బ్యాచ్ ఒకటి, న్యూటన్ బ్యాచ్ ఒకటి నడుస్తూనే ఉంది కదా. సో ఈ టాపిక్స్ సార్ వాళ్ళ క్లాసెస్ వన్ సైడ్ నడుస్తున్న కొద్దీ సో చాలా మెసేజెస్ మాకు సోషల్ మీడియా లైక్ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, యూట్యూబ్లో కానీ కొన్ని కమెంట్స్ వస్తున్నాయన్నమాట. సో ఏంటంటే, సార్ క్లాస్ విందాము, క్లాస్ చదువుదాము అని ఎప్పుడైతే డిసైడ్ అవుతామో ఏదో ఒక రకంగా మేము డిస్ట్రాక్ట్ అవుతున్నాం సార్. లైక్ ఫోన్స్లో నోటిఫికేషన్ రావడం, వీడియో కోసం అని ప్లాన్ చేసుకొని ఎప్పుడైతే క్లాస్ విందామని వస్తున్నామో మాకు తెలియకుండా మేము డిస్ట్రాక్ట్ అయ్యి సో వేరే మీడియాలో అంటే మేము స్టడీ కోసం కేటాయించుకున్న టైం మొత్తం కూడా మాకు తెలియకుండా వేరే ప్లాట్ఫామ్స్లో వేస్ట్ చేసేసుకుంటున్నాం సార్. దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనో అసలు అర్థం అవ్వట్లేదు అనేసి చాలామంది ఈ వేరియేషన్లో మీ డౌట్స్ అంటే సో హౌ టు ఓవర్కమ్, హౌ టు స్టే మోటివేటెడ్ అని చాలామంది అడిగారు. సో వాళ్ళందరి కోసం నేను ఇవాళ ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీ అందరికీ కూడా ఒక బర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ బర్డ్ యొక్క మెంటాలిటీ అండ్ అట్ ద సేమ్ టైం ఆ బర్డ్ యొక్క యాటిట్యూడ్ వల్ల సో ఇట్ బికేమ్ ది కింగ్ ఆఫ్ బర్డ్స్. ఎస్, ఐ హోప్ అందరికీ అర్థమైపోయి ఉండొచ్చు సో నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో. సో దట్ ఈస్ ఈగల్. ఎస్, ఈగల్ అన్ని బర్డ్స్ కన్నా కూడా ప్రత్యేకత ఈగల్కి ఉంటుందన్నమాట. సో ఏంటి ఆ ప్రత్యేకత అంటే, హియర్ ఈగల్ నుండి మనం 5 థింగ్స్ మనం ఇవాళ నేర్చుకుంటాం. అండ్ మీరు నార్మల్గా మీ డైలీ లైఫ్లో ఈ సేయింగ్ వినే ఉంటారు. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్, జస్ట్ బికమ్ లైక్ అన్ ఈగల్ రాదర్ దాన్ బికమింగ్ అ ప్యారెట్ ఇన్ యువర్ లైఫ్. అంటే దీని అర్థం ఏంటిదంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ సంథింగ్ ఈగల్ లాగా అవ్వడానికి ట్రై చేయి ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ ఎ ప్యారెట్ ఇన్ యువర్ లైఫ్. సో ఇక్కడ ప్యారెట్ని చూసుకుంటే కనుక ఇది కంటిన్యూస్గా టాకిటివ్ ఉంటుంది, బట్ ఇట్ కెనాట్ ఫ్లై హై యాజ్ ఈగల్. సో ఈగల్ని చూసుకుంటే చాలా తక్కువగా మాట్లాడుతుంది, వెరీ లిటిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్పీక్, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫ్లై హై. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈగల్కి ఉన్న విల్ పవర్ అనేది అసలు అన్ఇమాజిబుల్ అండ్ ఎవరు కూడా మ్యాచ్ చేయలేరు అనమాట. సో ఈగల్ ఒక విల్ పవర్ తోటి అది స్కైని టచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఇవాళ వీడియోలో మనం ఈగల్కి ఉన్న కొన్ని మెంటాలిటీస్ అండ్ యాటిట్యూడ్స్, వాట్ మేడ్ ఈగల్ ద బెస్ట్ ఆర్ ద కింగ్ ఆఫ్ ద బర్డ్స్, అండ్ అలానే ఈగల్ నుండి మనం ఏం నేర్చుకోవాలో సో వాటి గురించి నేను 5 పాయింట్సే మీతో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ద ఫస్ట్ వన్ ఒకవేళ చూసుకుంటే కనుక, ఈగల్ విల్ బి ఫ్లయింగ్ ఎలాన్. ఈగల్ని ఎప్పుడైనా గుంపులో ఎగరడం చూసారా మీరు? నో, ఈగల్ ఆల్వేస్ ట్రై టు ఫ్లై ఎలాన్, లేదా వేరే ఈగల్తో పాటు ఫ్లై చేస్తుంది. అంతేకాని చిన్న బర్డ్స్ లైక్ పీజియన్తో, ప్యారెట్తో, స్పారోతో ఎప్పుడు కూడా ఈగల్ ఫ్లై అవ్వదు. ఇట్ విల్ బీ ట్రయింగ్ టు రిమైన్ ఎలాన్. ఎవరు లేకపోతే ఎలాన్గా ఫ్లై చేయడానికి ట్రై చేస్తుంది, లేదా దానితో పాటు ఇంకో ఈగల్ ఉంటేనే దాంతో ఫ్లై చేయడానికి రెడీగా ఉంటుంది. సో ఫ్రమ్ దిస్ యాటిట్యూడ్ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, మన చుట్టుపక్కల ఉన్న నారో మైండెడ్ పీపుల్, నెగిటివ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, మీ వల్ల కాదు, వేస్ట్, 1 day 2 day ఉంటుంది నీకు ఉన్న థాట్ ఏదైతే ఉంటుందో 1-2 days ఉంటుంది, దాని తర్వాత నువ్వు మళ్ళీ పక్కన పడేస్తావు, మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటావు. ఇలాంటి కొంతమంది ఎత్తి పొడిచే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ ఫస్ట్ కట్ చేసేసేయాలి. అండ్ యూ షుడ్ బీ విత్ ద పీపుల్ లైక్ ఈగల్ ఏదైతే ఇంకో ఈగల్తోనే ఉంటుందో అలానే నీ విల్ పవర్కి మ్యాచ్ అయ్యేటట్టు నువ్వు ఏదైతే గోల్ ఫిక్స్ చేసుకున్నావో నీతో పాటు సేమ్ కమిట్మెంట్తో ఉన్న వాళ్ళతో పాటు ఒకవేళ ఇఫ్ యు ఆర్ మెయింటైనింగ్ రిలేషన్షిప్, సో జస్ట్ దట్ విల్ బీ హెల్పింగ్ యూ టు రీచ్ ఈజియర్ టు యువర్ గోల్. ఓకేనా? సో ఆల్వేస్ రిమైన్ వన్ థింగ్. సో ఇక్కడ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, నెగిటివ్ పీపుల్ని, నారో మైండెడ్ పీపుల్ని ఫస్ట్ కట్ చేసేసేయాలి లైఫ్లో నుండి. ఓకేనా? రైట్. సో సెకండ్ థింగ్, ఈగల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటిదంటే, సీ హియర్, ఈగల్స్ విజన్ ఈజ్ వెరీ క్లియర్ అండ్ వెరీ స్ట్రాంగ్. చూడండి, ఈగల్ ఎప్పుడైతే ఫ్లై చేస్తుందో 5 kilometers అవే దూరంగా నుండి కూడా దాని ప్రేని సెట్ చేసుకుంటుంది. అంటే దాని ప్రే అంటే రైట్, సో దాని ఆహారం. సో దాని ఆహారాన్ని ఫిక్స్ చేసుకొని ఆ 5 kilometers దూరం నుండి క్లియర్గా విజన్ ఉంటుంది. సో దేన్ని తినాలి ఇప్పుడు, దాని ఆహారాన్ని అది డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆ టార్గెట్ని రీచ్ అవ్వడం కోసం ఎలాంటి డిఫికల్టీస్ వచ్చినా కూడా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఫేస్ చేస్తూ ఆ టార్గెట్ని రీచ్ అవుతుంది. సో ఇక్కడ నుండి ఈ మెంటాలిటీ నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, సో
యూ షుడ్ బీ క్లియర్ విత్ యువర్ విజన్ ఆర్ గోల్. ఓకే, ఏదైతే గోల్ సెట్ చేసుకుంటున్నామో దాని గురించి క్లియర్ కట్గా మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. అండ్ వన్స్ యూ డిసైడెడ్ ద గోల్, నో మ్యాటర్, డెఫినెట్లీ డిఫికల్టీస్ వస్తాయి, అప్ అండ్ డౌన్ వస్తాయి లైఫ్ అన్నప్పుడు. ఓకేనా? సో ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా, ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నా కూడా యూ షుడ్ బీ మోటివేటెడ్. ఎప్పుడు కూడా ఒకటి డిసైడ్ అవ్వాలి. లైక్ ఈగల్ ఎలా అయితే ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా కూడా ఒక్క ప్రేని, ఒక ఆహారాన్ని ఫిక్స్ అయితే ఎలా అయితే రీచ్ అయ్యి దాని మీద డిపెండ్ అయి ఉంటుందో, సో ఆ విధంగా నువ్వు గోల్ని రీచ్ అవ్వడం కోసం ఎలాంటి డిఫికల్టీస్ వచ్చినా కూడా, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఓవర్కమ్ చేసి రీచ్ అవ్వాలి అనే ఒక కమిట్మెంట్ తోటి మనం ముందుకు వెళ్ళాలి. సో దట్ ఈస్ ద వన్ థింగ్ యు ఆర్ లెర్నింగ్ ఫ్రమ్ ద ఈగల్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది అంటే చూడండి, ఈగల్ నెవర్ ఈట్ దట్ థింగ్స్. ఎప్పుడైనా చూసారా చనిపోయిన వాటి మీద ఈగలు ఎప్పుడైనా డిపెండ్ అయిందా? దానికి ఆహారం కావాలి అంటే ఫ్రెష్గా ప్రేని డిసైడ్ చేసుకుంటుంది. సో దాన్ని చంపేంత వరకు, ఓకే, దాన్ని చంపే తింటుంది, అంతేకాని డెడ్ అండ్ ఓకే పడి ఉన్న డెడ్ యానిమల్స్ కానీ డెడ్ బర్డ్స్ కానీ ఇది ఎప్పుడు కూడా తినదు. ఓకే, సో ఈ మెంటాలిటీ నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే యూ షుడ్ ఫర్గెట్ యువర్ పాస్ట్. ఓకే, పాస్ట్ ఈజ్ పాస్ట్, గతం గతః అంటారు కదా. సో పాస్ట్లో జరిగిన దాని గురించి ఊరికే ఆలోచిస్తూ కూర్చున్నారు అనుకోండి, సో ఆ పాస్ట్ మన ప్రజెంట్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. సో జస్ట్ అజ్యూమ్ మనం ఒక గోల్ ఫిక్స్ అయ్యాము అండ్ ఆ గోల్ని రీచ్ అవ్వడంలో కొన్ని డిఫికల్టీస్ వచ్చాయి, బికాస్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ స్టెప్, రైట్? డిఫికల్టీస్ ఆబ్వియస్లీ వచ్చాయి. అయితే డిఫికల్టీస్ వచ్చాయని దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే యు ఆర్ నెవర్ గోయింగ్ టు రీచ్ ద గోల్. ఓకేనా? సో ప్రజెంట్ ఒక కైండ్ ఆఫ్ స్టెప్ వేసామనుకోండి, సో అది సూటబుల్ కాలేదు, సెట్ అవ్వలేదు, సో జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. అండ్ ఫ్రెష్గా ఎలా అయితే ఈగల్ ప్రేని తింటుందో, అంటే డెడ్ లివింగ్ ఆర్గనిజంని తినకుండా, సో ఎలా అయితే దానికి ఆహారం కావాలి అన్నప్పుడు ఎలా అయితే మళ్ళీ ఫ్రెష్గా వేటాడుతుందో అలా మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వండి గోల్కి రీచ్ అవ్వడం కోసం. సో ఇంకొక వేని వెతుక్కోండి. సో ఇన్ దిస్ వే ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు థింక్ యూ విల్ బి రీచింగ్ యువర్ గోల్ వెరీ సూన్. ఓకేనా? సో నెక్స్ట్ థింగ్ ఇఫ్ యూ సీ, ఓకే, ఈగల్ లవ్స్ ద స్టార్మ్. అవునా? వెరాస్ ప్రతి ఒక్క జీవి కూడా ఎర్త్ మీద, ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం ఉరుములు మెరుపులతోటి లైక్ ఎప్పుడైతే వర్షం పడుతుందో ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం భయపడుతుంది. బట్ ఈగల్కి ఓకే ఇట్ లవ్ స్టార్మ్. అండ్ దీన్ని స్టార్మ్ని ఈగల్ ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటుంది దాని లైఫ్లో. అండ్ ఇఫ్ యు సీ, అలా వర్షం పడే ముందు చాలా గట్టిగా గాలి వీస్తుంటుంది కదా, విండ్స్ అనేవి వస్తుంటాయి కదా. సో ఈ విండ్స్ని ఈగల్ ఏం చేస్తుందంట, సో విండ్స్ని దాని ఓకే సో ఈగల్ ఏం చేస్తుందంటే విండ్స్ని దానికి అనుకూలంగా మార్చుకుంటుంది అన్నమాట. సో ఎలా అనుకూలంగా మార్చుకుంటుంది అంటే ఫ్లై అవ్వడానికి, ఓకే, ఇంకా హైట్కి రీచ్ అవ్వడం కోసం. సో దాని అనుకూలంగా ఈ విండ్ని మార్చుకొని సో పైకి ఓకే ఇంకా హైట్లో ఫ్లై అవ్వడానికి ట్రై చేస్తుంది. అండ్ ఇట్ ఈవెన్ ఓకే క్లౌడ్స్ని దాటి క్లౌడ్స్ పైన ఎగరడం స్టార్ట్ చేస్తుంది. మనం ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుండొచ్చు, ప్రతి ఒక్క బర్డ్ ఓకే నెస్ట్ లైక్ గుంపులలో ఉండి లేకపోతే నెస్ట్కి రీచ్ అవుతాయి. ఈగల్ మాత్రం క్లౌడ్స్ నుండి వర్షం పడుతుంటే క్లౌడ్స్ పైన ఫ్లై చేస్తూ ఉంటుంది. ఎస్, సో ఇలాంటి ఒక మెంటాలిటీ నుండి మనం ఏం నేర్చుకోవాలి అంటే, సో మనం ఎప్పుడైతే ఒక ఛాలెంజ్ తీసుకున్నామో, ఒక గోల్ని సెట్ చేసుకున్నామో, ఎప్పుడైతే మూవ్ అవుతున్నామో డెఫినెట్లీ the way is not that clear as your vision it is. ఓకే, మనం ఎలా అయితే అనుకుంటున్నామో అంత ఈజీగా అవుతే దాన్ని లైఫ్ అన్నారు కదా. డెఫినెట్లీ అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటాయి, డిఫికల్టీస్ వస్తూనే ఉంటాయి. ఆ డిఫికల్టీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఆ వచ్చిన ప్రాబ్లం నుండి మనం సొల్యూషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, విండ్స్ రావడం వల్ల ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం లైక్ ప్రతి ఒక్క బర్డ్ కూడా తొందరగా ఓకే సేఫ్ జోన్లో వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఓకే ఈగల్ మాత్రం ఏం చేస్తుంది, ఆ విండ్నే యూజ్ చేసుకొని ఇంకా హైట్కి ఓకే మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో అదేవిధంగా మీకు వచ్చిన ప్రాబ్లం, గ్రేటెస్ట్ ప్రాబ్లం ఆల్వేస్ కమ్స్ విత్ కూలెస్ట్ సొల్యూషన్ అంటారు. సో ఆ ప్రాబ్లంతో పాటు సొల్యూషన్ ఏదైతే ఉంటుందో సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేసుకొని సో ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయండి, ఎంబ్రేస్ యువర్ ఛాలెంజ్. అండ్ మీరు ఇలా ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకు వెళ్తుంటే డెఫినెట్లీ మీ గోల్ ఏదైతే ఉంటుందో దాన్ని రీచ్ అవ్వగలుగుతారు. సో ఇవన్నీ థింగ్స్ ఓకే దీస్ ఆర్ ఫ్యూ థింగ్స్, ఇంకా చాలా ఉంటాయి. సో ఈ 5 థింగ్స్ ఓకే ఫోర్మోస్ట్. ఇంకొక 5th వర్డ్ చెప్తాను చూడండి. 5th థింగ్ ఏంటిది అంటే ఈగల్ ఇఫ్ యూ సీ ఎప్పుడు కూడా కంఫర్ట్ జోన్లో ఉండడానికి ట్రై చేయదు ఈగల్.
ఓకేనా. సో మదర్ ఈగల్ కూడా దాని నెస్ట్లో ఎప్పుడు కూడా సాఫ్ట్ గ్రాస్ని పెట్టదు, ఆల్వేస్ డ్రైగా రఫ్గా ఉంచుతుంది. మనం కూడా ఒకవేళ కంఫర్ట్కి అలవాటు అయిపోయామనుకోండి, యు ఆర్ నాట్ రెడీ టు ఫేస్ ద సిచ్యువేషన్స్. ఆల్వేస్ లైఫ్ అనేది సేమ్గా ఉండదు కాబట్టి ఎప్పుడు కూడా కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. అండ్ ఈగల్ చూడండి, ఇది కూడా వినే ఉంటారు మీరు, 40 years లైఫ్ స్పాన్ ఉంటుంది. 40 years తర్వాత ఒక స్టేజ్ వస్తుంది ఎక్కడైతే ఈగల్ ఫైట్ చేయలేదు, ఎగరలేదు, ఓకేనా. సో దాని బీక్ ఏదైతే ఉంటుందో కంప్లీట్గా బ్లెండ్ అవుతుంది. సో ఈ 40 years దగ్గర దీని దగ్గర ఓన్లీ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈధర్ తినకుండా చనిపోవడం, లేదా ఓకే దానికి పెయిన్ అయినా కూడా దాని బీక్ని అండ్ దాని ఫెదర్స్ని రిమూవ్ చేయడం. ఓకే, సో దీని బీక్ ఇంకా ఫెదర్స్ని రిమూవ్ చేసే ప్రాసెస్ 5 months టఫెస్ట్ టైం ఉంటుంది. సో ఈ 5 monthsలో ఎంతో పెయిన్ని సఫర్ అవుతూ, సో దానంతది అది కావాలని ఒక పెద్ద రాక్, ఒక మౌంటైన్ని సెలెక్ట్ చేసుకొని దాని దగ్గరికి వెళ్ళేసి దాని బీక్తో కొడుతూ ఉంటుంది అన్నమాట. అలా దాని బీక్ని ఓకే రిమూవ్ చేసుకుంటే మళ్ళీ కొత్త బీక్ అండ్ కొత్త ఫెదర్స్ అనేవి వస్తాయి. సో తర్వాత దాని లైఫ్ స్పాన్ అనేది 30 years ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే ఓకే నో పెయిన్, ఇఫ్ దెర్ ఈస్ నో పెయిన్ దెర్ ఈస్ నో గెయిన్. ఎస్ ఆర్ నాట్? సో ఇవాళ మనం సఫర్ అవుతున్నాం, ఎంతైతే ఇవాళ సఫర్ అవుతాం, ఎంతైతే ఇవాళ పెయిన్ ఓవర్కమ్ అవుతామో మనం అంతే లగ్జరియస్గా, అంతే ప్రాఫిటబుల్గా మన లైఫ్ని ఎంజాయ్ చేస్తాం. కాబట్టి సో ఈగల్ నుండి ఈ యాటిట్యూడ్స్ అన్నీ కూడా మీ డైలీ లైఫ్లో మీరు ఫాలో అవుతూ, ఎలా అయితే ఈగల్ ఓకే ద ఈగల్ ఏదైతే ఒక కింగ్ ఆఫ్ అదర్ బర్డ్స్ ఎలా అయిందో, సో మీరు మీ లైఫ్లో ఓకే సో ఒక కింగ్ లాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐ హోప్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ దిస్. థ్యాంక్స్ అ లాట్. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. సో అంటిల్ దెన్ కీప్ లెర్నింగ్.